ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు తన్ను సేవించే తన బిడ్డలను ఎన్నడూ తక్కువ స్థితిలో, క్రింది స్థాయిలో ఉంచేవాడు కాదు. అనేక అక్కరలు కొరతల మధ్య లేమిడి స్థితిలో, దుఃఖంలో బ్రతకనియడండి వారిని. మనం బహుగా ఫలించాలని, ఏ కొరత లేకుండా సంతోషంతో జీవించాలన్నది ఆ దేవుని చిత్తం. ప్రియ విశ్వాసి, నువ్వు దుఃఖంలో ఉండడం అపవాదికి ఎంతో ఇష్టం. కానీ నీ దేవునికి నువ్వు సంతోషంగా ఉండడం అంటే ఇష్టం. ఈనాడు అపవాది సంబంధులు మన చుట్టూ ఎంతో మంది ఉంటున్నారు. మన ఎదుగుదల ఆపాలని, మన అభివృద్ధిని అడ్డుకోవాలని, నలుగురిలో మనం మంచిగా బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు, శ్రమల పాలు చేస్తారు, శోధనలకు అప్పగిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎంతో మంది వారి జీవితాన్ని అపవాదికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఎండిన స్థితిలో ఫలములు లేక బ్రతుకుతున్నారు. ఏ పని చేసినా వృద్ధి లేదు, ఎలాంటి ప్రయత్నం చేసినా విజయము రాక ప్రతి దినము బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. వాక్యాన్ని చదవక, ప్రార్థన చెయ్యక, దేవుని సన్నిధికి వెళ్లకుండా లోకంలో పాపంలో జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు. దేవుని యందు నిలిచి ఉండాలని, ఆయన బిడ్డగా బ్రతకాలని, ఆయన చిత్తాన్ని చేసి ఆయనలో అంటుకట్టుకొని దేవునికిష్టమైన కార్యములు చేస్తూ బ్రతికేవారు అతి కొద్ది మంది మాత్రమేనండి. వారిలో యోసేపు భక్తుడు మనందరికీ తెలుసు. యోసేపు ఫలించెడి కొమ్మ అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మొదట ఎన్నో రకాలుగా కష్టాల పాలైనప్పటికీ దేవుడు తనను కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి కష్టం నుండి, బాధ నుండి లేవనెత్తుతూనే ఉన్నాడు. క్రమక్రమంగా కష్టాలను, బాధలను, నిందలను దూరపరుస్తూ వచ్చాడండి దేవుడు. యోసేపు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుచుతూ వచ్చాడు. క్రమక్రమంగా అభివృద్ధి పరిచాడు. సింహాసనాన్ని ఎక్కించాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి యోసేపు ద్వారా దేవుడు ఎంతో మహిమపరచబడ్డాడు. ప్రియ విశ్వాసి, బహుశా ఆ దేశపు జనులు అనుకున్నారేమో, ఇతను బానిసగా వచ్చాడు, చెరసాలలో బంధించబడ్డాడు, ప్రధానమంత్రిగా అయ్యాడు, వీరి దేవుడు ఎంత గొప్పవాడో కదా అని వారంతా యోసేపు దేవునిని ఎంతో స్తుతించినారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనల్ని బట్టి కూడా మన చుట్టూ ఉన్నవారు మన దేవుని స్తుతించాలి. అందుకనే మనం బహుగా ఫలించాలండి. ఆ దేవుని కోరిక కూడా ఇదే. ఈనాడు మనం అభివృద్ధి చెందాలని, అనేక విషయాలలో ఆశీర్వాదములు పొందుకోవాలని ఆ దేవుడు మన విషయమై ఎంతగానో ఆశపడుచున్నాడు. ప్రియ విశ్వాసి, దేవునిపై ఆధారపడి బ్రతికే వారిని కష్టాలలోనే ఉంచడండి, సమస్యలలోనే వదిలేయడు. ఒకానొక సమయాన ఆ బాధలన్నిటిని దూరపరిచి శ్రేష్టమైన జీవితాన్నిస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని యందు నిలిచియున్నప్పుడు, ఆయన బిడ్డలంగా బ్రతికినప్పుడు. ప్రియులారా, యోసేపు భక్తుడైతే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా దేవుని నుండి వేరైపోలేదు. దేవుని మీద సనగలేదు, గొనగలేదు. దేవా, నేనింత పరిచర్య చేస్తున్నాను కదా, ఇంతగా నీకు ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు నాకు కష్టం వెంబడి కష్టం అనుమతిస్తున్నావు? ఎందుకు నన్ను శ్రమ వెంబడి శ్రమలకు అప్పగిస్తున్నారు అని దేవునిని ప్రశ్నించకుండా ఆ కష్టాలను, ఆ బాధలను భరిస్తూ దేవుని యందే నిలిచియుండి ఆయనకు మొరపెడుతూ ఉండేవాడు. ప్రియులారా, దేవుని బిడ్డలంగా మనం బ్రతికితే, ఆయన యందు నిలిచియుంటే మనమేది అడిగినా అది మనకిస్తాడండి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకిస్తానని దేవుడంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీకు మంచి ఉద్యోగం రావాలని, ఏ కష్టం కొరత లేకుండా బ్రతకాలని నువ్వెంతో ఆశపడుతున్నావేమో. నీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, నీకు ఇంక్రిమెంట్స్ పెరగాలని ఎంతో కోరుకుంటున్నావేమో. నీ చేతి కష్టం ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? నీ వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటున్నావా?
నీ స్థితి మారాలని, నీ బ్రతుకు వెలిగించబడాలని, ఆత్మీయంగా నువ్వు దీవించబడాలని, నీ కుటుంబంలో రక్షణ కార్యం జరగాలని ఆశ కలిగి జీవిస్తున్నావా? ప్రియ విశ్వాసి, దేవునికి వేరుగా ఉండి నీవేమీ చెయ్యలేవు, దేనిని సాధించలేవు. యేసుక్రీస్తు నందుంటే నువ్వెంతో ఆశీర్వదించబడతావు, మేలు పొందుతావు, హెచ్చింపబడతావు, దీవించబడి నెమ్మదిని పొందుకుంటావు. ఆ దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్నంతటినీ అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తాడు, బహుగా ఫలింపచేస్తాడండి. ఈనాడు నీ కుటుంబంలో బాధలున్నాయా? అక్కరలున్నాయా? నీ స్వంత వారు అనారోగ్యంతో బాధపడుచున్నారా? దుఃఖంలో జీవిస్తున్నారా? నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావేమో నువ్వు. అయితే క్రీస్తునందు నిలిచి నువ్వు దేవునిని అడుగు, ఆయన మాట వింటూ నీ దేవునికి ప్రార్థించు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం ఫలములు లేని చెట్టు వలె జీవిస్తావు? ఎంతకాలం నువ్వు ఎండిన స్థితిలో ఉంటావు? ఎంతకాలం నిస్సహాయ స్థితిలో జీవిస్తావు? ఆలోచించు. ఎంతకాలం ఆర్థిక కొరతల మధ్య అప్పుల భారాలను బట్టి బ్రతుకుతావు? కష్టాలలో, శ్రమలలో పడిపోయిన స్థితిలో నువ్వుండడం ఆ దేవుని చిత్తం కాదండి. ద్రాక్ష వల్లిలో తీగ ఏ విధంగా నిలిచియుండి గొప్ప ఫలములనిస్తుందో నువ్వు కూడా దేవుని యందు నిలిచియుండాలి, ఫలములు కలిగి బ్రతకాలి. ఆ దేవుని కోపానికి గురికాకు, శాపాన్ని తెచ్చి పెట్టుకోకు. ఈ రోజే నీ హృదయంలో దేవునిని చేర్చుకో. ఆయన బిడ్డగా మారి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. దేవుని యందు నిలిచియుండి బహుగా ఫలించు. నిన్ను బట్టి నీ దేవుడు ఎంతగానో మహిమపరచబడతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మేము బహుగా ఫలించాలని, అత్యధికంగా ఆశీర్వదించబడ్డాలని, మేలులు పొందుకోవాలని మా విషయమై ఆశ కలిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ యందు నిలిచియుండని కారణాన్ని బట్టి మీకు ప్రార్థించక, మీ వాక్యాన్ని చదవక ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కాబట్టే అభివృద్ధి లేని బ్రతుకులను మేము బ్రతుకుతున్నాము దేవా. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, బాధలు, శ్రమల మధ్య కృంగిపోతున్నాము తండ్రి. దయచేసి వీటన్నిటి నుంచి మీరు మమ్మను లేవనెత్తండి దేవా. ఈ దినము నుండి మా హృదయంలో మిమ్మల్ని సొంత రక్షకునిగా చేర్చుకొని మీ యందు నిలిచియుండి మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. ప్రతి పరిస్థితిలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు యోసేపు భక్తుడు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శ్రమలకు గురైనప్పటికీ మీ యందు నిలిచియున్నాడు, మిమ్మును విడిచిపెట్టలేదు. కాబట్టి మీరు తనను ఎంతగానో ఆశీర్వదించారు, అభివృద్ధి పరచారు. ఈనాడు మీలో మేమున్నప్పుడు ఆశీర్వదించబడతామని, దీవించబడతామని, హెచ్చింపును కలిగి ఉంటామని మాకు మీరు తెలియజేస్తూ వచ్చారు దేవా. ఈ దినము నుండి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలు, వ్యాధులు, బాధలు ఎదురైనప్పటికీ మీ యందు నిలిచియుండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ద్రాక్ష వల్లి వలె ఫలమును కలిగిన జీవితాన్ని జీవించుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి అడ్డుల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి నాయన, కృప చూపించండి. రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డల రాకపోకలో మీరే తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న యవ్వన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి. ఇతర చేతి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలను చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి దేవా. వర్షం ఆటంకం నుంచి తప్పించండి దేవా. అతిగా వస్తున్న తుఫాన్ల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నష్టాల పాలవ్వకుండా మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వర్షం ఆటంకం నుంచి బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. కొరతలు అక్కర్లను సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. ఈనాడు ఆత్మ ఎదుగుదల, ఆత్మ బలాన్ని కోరుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అవ్వటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి, ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు దేవా, తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మంచి మనసును వారికి అనుగ్రహించండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి. కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రతి దినము బిడ్డలు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి అక్కరేమిటో, కొరతేమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. కృప చూపించండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా వారికి చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాల్ని
కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానులకు విధేయులయ్యి చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు మీరు దీవించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.